కానీ మీరేనా మేడిపల్లి స్టార్? నేనే నిజం చెప్పండి. నేనే బ్రదర్. నాకేదో అలా గుర్తుపట్టి అలా మీరులా అనిపించట్లేదు. సో ఎక్కువగా మీరు ఏదో టీ షర్ట్ ఏదో వేసుకొని చేస్తారు కదా, అది ఖర్చు ఇట్లా ముఖం మీద జబ్ జబ్ అని. కాదు ఇది ఈ టీ షర్ట్ తీసేయండి. టీ షర్ట్ ఎక్కువ షర్ట్ లేదు సార్, బనీన్ మీద ఉంటుంది. అది ఎక్కువ బనీన్ మీద ఉంటారు కదా, మనకి ఆ గెటప్లో కావాలి తీసేయండి. అది అది మేడిపల్లి స్టార్ అంటే అలా ఉండాలి మరి. సో ఓకే, ఇంకా ఏదో ఒకటి తగ్గింది పుష్ప అన్నట్టుంది. అరే మీకోసం అసలు మీరు స్టార్ అని ఫీల్ అవుతారు కాబట్టి మీరు వస్తున్నప్పుడు నేను యాక్చువల్లీ మీ రీల్స్ చాలా తక్కువ చూశాను. వస్తున్నప్పుడు కొన్ని వీడియోస్ చూసా, స్టార్ అని ఫీల్ అవుతారు కాబట్టి ఈ స్టార్కి ఏదో ఒక కొత్తగా చూపించాలి, ఘనంగా చూపించాలి అనుకుంటున్నాను. సో మీకోసం అరే ఒకసారి ఆ దండ తీసుకురండి. అది థ్యాంక్ యూ. ఇగో మీకోసం ఈ దండ తెచ్చాను, మేడిపల్లి స్టార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దండ వేయాలి, లేకపోతే సరిగెట్టుకోండి అది. ఓకే, ఇంకా ఏదో తగ్గినట్టుంది కదా, ఒకటి తగ్గింది. బాగున్నది, మంచి ముచ్చటగా ఉన్నారు. చాలా మంది గుర్తు మీ వీడియోస్ కోసం అంతమందికి స్టార్ అని మీరు అనుకుంటారు కాబట్టి మీకోసం ఒక దండ. ఇంకా ఏదో తగ్గింది, అది కరెక్ట్. ఆ స్పెట్స్ తీసుకురా. రైట్, ఇక ఇది పెట్టుకో. వెరీ గుడ్. ఇది స్టార్ అంటే మేడిపల్లి స్టార్. ఎలా ఉంది? మనం పెడుతూనే ఉంటాం, మనకి అంతా కామన్. జనాలు గుర్తింపు ఎక్కువ అయిపోయింది, ఫాలోవర్స్ తక్కువ. ఎక్కడికి వెళ్ళి కొడతారు కదా చప్పట్లు. చప్పట్లు అంట కొడతారా లేదా? కొడతారు కదా ఆయన. ఎక్కడికి వెళ్ళి కొడతారు అంట చప్పట్లు. సో మేడిపల్లి స్టార్ అయితే మనతో పాటు ఈరోజు ఉన్నారు. మరి రెడీ చేద్దాం, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. బాగుందా ఇప్పుడు? మీకు కంఫర్ట్ గానే ఉందా? కంఫర్ట్ అంటే మర్యాద ఇచ్చారు. మర్యాద ఓకే. యాక్చువల్లీ దండలు 2 తెచ్చాము, నీతో పాటు ఇంకోళ్ళు ఎవరో ఉంటారని. బట్ ఒకటే బాగుందిలే. ఏంటి అసలు ఇన్స్టాలో ఎక్కడ చూసినా జిప్ జిప్ అని ఒక శ్లోకంతో వస్తున్నావు. ఏంటి, ఏం చేద్దామని, దేనికి స్టార్ట్ చేసినావు? ఏంటి ఇది పంచాయతీలు? మాకు పంచాయతీలు అంటే ఫస్ట్ మామూలు వీడియోలు చేసేది, ఇట్లా చేసుకుంటే నాకు కామెంట్లు పెట్టారు, ఫేక్ అకౌంట్ వాళ్ళు మరి బ్యాడ్ కామెంట్లు పెడితే. నువ్వు చేసేదే బ్యాడ్ కదా. బ్యాడ్ కామెంట్లు బ్యాడ్ అంటే మంచిగా చేశాను అప్పట్లో. ఎప్పుడు? అప్పుడు నాకు ఒక టిక్ టాక్ లో చేసిన 1 month టిక్ టాక్ బ్యాండ్ అయిపోయింది. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఏదో టైం పాస్ చేశాను, చేస్తే 1 month చేస్తే టిక్ టాక్ బ్యాండ్ అయిపోతే ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చిన. అప్పుడే ప్రశాంతంగా ఉంటే గోల్ ఉండకపోతుంది కదా మాకు. మళ్ళీ ఇన్స్టాలోకి వచ్చా. ఇన్స్టాలోకి వచ్చి ఏదో ఒకటి సరదాగా కొన్ని వీడియోలు చేసుకునేది, నిద్ర పట్టకపోతే టైం పాస్ చేసుకుంటే ఏమి ఒకటి 2 కామెంట్ పెట్టినారు. ఇట్లనే అరే ఏమ్రాబాయ్ నీకు ఎందుకు ఈ వీడియోలు, ఏమో మనిషి అదే అంటే సరే అయితే లైట్ తీసుకున్నాం. మళ్ళీ వచ్చినాయి కామెంట్లు. ఇక 2 చూపి ఫేక్ అకౌంట్ వాళ్ళు అది అంటే మళ్ళీ నేను మా దోస్తులు పెడుతున్నా చెప్పి నేను అనుకున్నా, ఇట్లా మా ఆఫీస్ కాను మళ్ళీ మా మేడిపల్లి వాళ్ళు పెడుతున్నాను అంటే నేను పెడతాను అంటే సరే తిడతా అని చెప్పిన. తిట్టుకో అన్నాడు, తిడితే ఇక పబ్లిక్ ఏం చేస్తారు, ఇంకెక్కువ కామెంట్లు అయినాయి. 3 కామెంట్లు పోయి 10 అయినాయి. 10 పోయి అట్లా కామెంట్ వస్తే ఈ కొడుకులకి ఏమైపోయింది, కామెంట్లు ఘోరంగా ఆనిచ్చి అమ్మ దగ్గర కామెంట్లు పెట్టేది. ఫస్ట్ బాధ అనిపించింది, అనవసరంగా ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చినాయిందిరా బాబు అని అనిపించింది మనసులో. సరే అయితే ఏం చేద్దాం ఇట్లా అని చెప్పి కొంతమంది లేడీస్ ఇట్లా నాకు కామెంట్లు పంపించారు, అన్న నన్ను ఇట్లా తిడుతున్నారు, కామెంట్లు చేస్తున్నారు అని చెప్పి. కొంతమంది కొంచెం వైరల్ అవుతుంటే వాళ్ళ కామెంట్లు పెడితే ఆ కామెంట్లు నేను తిట్టేది కదా, ఇట్లా వాళ్ళ లేడీస్ ఇట్లా అన్న వీళ్ళు తిట్టని చెప్పి నాకు కొన్ని మెసేజ్లో పంపిస్తే నేను అట్లా తిట్టేది. తిట్టుకుంటా ఈ కామెంట్లో ఏం చేయాలి, ఈ కొడుకులు మారుతట్టు లేరు అని చెప్పి దాన్ని కామెడీ చేసిన జుబ్ 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 అని. జుబ్ అంటే ఇట్లా పబ్లిక్ నవ్వుపిజం, నా ఫాలోవర్స్ కి నాకు మంచి లైకులు చేసుకోలేక జుబ్ జుబ్ అని ఒక డైలాగులు చేసుకుంటూ వచ్చి బ్యాడ్ కామెంట్ వాళ్ళని నేను తిట్టేది. నువ్వు చేసేదే బ్యాడ్ కామెంట్, నువ్వు చేసిన కంటెంటే బ్యాడ్, చేసేదే వల్గారిటీ, ఇంకా దాంట్లో బ్యాడ్ కామెంట్ అంటే అప్పుడు మంచిగా చేసిన నా వీడియోలు. ఏం మంచిగా చేసావు? ఒకటి మంచిగా అంటే ట్రైన్ వీడియో చేసిన, నేను కొనాలంటే ట్రైన్ అయినా కొంటా, పైసలు అంటే నేను కొనాలంటే ఇప్పుడు నేను కొనాలంటే ట్రైన్ కొనొచ్చు, కానీ ఇవి కట్టుకొని ఇల్లు లేదని చెప్పి ఒక డైలాగ్ చేసినప్పుడు ట్రైన్ కాదు మరి 1 million 2 million పోయింది. సరే అని చెప్పి అట్లా కొన్ని వేసిన, కొన్ని ఏమో ట్యాంక్ బండ్ దగ్గర పోయి కొన్ని మంచి చేసినాయి. వీటికి ట్యాంక్ బండ్ల దుంకురా పోయి ఇట్లా కొంచెం వల్గర్గా పెట్టే వరకు, అట్లా కామెంట్లు పెట్టే వరకు నేను ఇక ఇట్లయితే లాభం లేదని చెప్పి ఇక తిట్టుకుంటా ఇలాంటి బ్యాడ్ కామెంట్ అంటే నేను కామెడీ చేసిందంటే నేను ఫస్ట్ నేను మేడిపల్లి స్టార్ నన్ను చూసి చాలా మంది నవ్వుకుంటాను, ఈ వీడియోలే మంచిగా ఉంటాయి. సరే కామెడీ చేయి, నవ్వుతాను. కామెడీ ఏముంటుంది అన్న, ఇప్పుడు ఎట్లా అంటే ప్రజలు మంచి కంటెంట్ వీడియోలు చేసేది,
మంచి నా వీడియోలు నువ్వు ఫస్ట్ నుంచి ఫస్ట్లో వీడియో ఇట్లా సాంగ్స్ పెట్టి అది పెట్టి మంచి చేసేది. కానీ ఇక కామెంట్లతోనే నేను ఈ కామెంట్లను తిట్టుకుంటే ఇదే కామెంట్లో కామెడీ చేసేదే అసలు మొత్తం వల్గారిటీ. నీ వీడియోలు అన్నీ అంటే నేను లాస్ట్ వరకు కాదు కానీ గతంలో వీడియోలు అన్నీ చూస్తుంటే మొత్తం బూతులే ఉన్నాయి, అమ్మాయిలు ఉన్నాయి. అండ్ ఇంకోటి చూసుకుంటే మొత్తం కామెంట్స్ మొత్తం బూతులే అనిపిస్తుంది. బూతులు అంటే ఇప్పుడు జనాలు ఏం చేస్తారు అంటే బూతులు అన్నా మాకు ఇప్పుడు నేను మంచిగా ఇష్టం మన న్యూ ఇయర్ గురించి మెసేజ్ ఇచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ మంచిగా మెసేజ్ ఇస్తే మెసేజ్ ఇచ్చినప్పుడు ఏమంటారు అన్న 2025 ఒకటి మళ్ళీ బిగ్ ఫ్యాన్ అంట వాడు. కేక్ అంటాడు, బర్త్డే విషయం చెప్పన్నా ఇట్లా మొత్తం నాకు ఉల్టా తిడుతున్నారు. ఏం చేయాలని చెప్పి బాగా ఆలోచించిన, ఈ కొడుకులు ఏం చేయాలని చెప్పి బాగా చేస్తే నాకు కొంచెం ఒక డిక్షనరీ ఉండే చిన్నది, ఆ డిక్షనరీలో చూసి కొన్ని. కానీ ఇప్పుడు ఆ స్పెట్స్ కొంచెం తీసే, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది చూడడానికి, చాలా కష్టంగా ఉంది, తీసే. వెరీ గుడ్. అది అయితే ఇట్లా దాన్ని ఏం చేయాలి అని చెప్తే నాకు కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అన్న మాకు ఇట్లా తిడుతున్నా కామెంట్లు వస్తాయి అని చెప్తే ఇక బాగా ఆలోచించిన ఒక రోజు 2 రోజులు నిద్ర పోకుండా ఈ కామెంట్లు ఎందుకు ఇట్లా వస్తున్నాయి, ఫోన్ మనది, మనం రీల్స్ చేస్తాం, రీల్స్ చేసినప్పుడు మంచి వీడియోలే చేస్తారు. కామెంట్లు ఎందుకు వస్తున్నాయి అంటే మనం మంచి చేస్తే మంచి వస్తాయి, చెడు చేస్తే చెడు వస్తాయి. నువ్వు చేసినవన్నీ చెడు పనులే. చెడు అంటే అన్న నావి లేదన్నా ఒక ఇప్పుడు 2000 వీడియోలు ఉన్నాయి, 2000 అంటే 18,000 చిల్లర వీడియోలు ఉన్నాయి. నాకు ఒక 500, 400, 300 వీడియోలు మంచిగా ఉంటాయి. ఫస్ట్ ఇయర్ అల్లారే సాంగ్స్ మీద మంచి చేసేది. ఆ దస్సి గుద్దలో పెట్టుకో అన్న బిగ్ ఫ్యాన్. అది మనకు అర్థం ఉందా? అల్లారే అని చెప్పి నేను ఒక సాంగ్ చేసాను ఎత్తికి దస్సి కట్టుకొని. ఆ సాంగ్ అన్న సూపర్ ఉందని చెప్పి పెట్టాలి, పెట్టకైనా ఊకోవాలి, పైకి ట్రోల్ చేసేసాలి. బిగ్ ఫ్యాన్ అంటే ఏమన్నట్టు అన్న అంటే బిగ్ ఫ్యాన్ అన్నప్పుడు అట్లా పెడతాడా? ఇక నేను ఏం చేసిన ఇట్లా ఏందని చెప్పి నేను తిట్టు స్టార్ట్ చేసిన. అంటే ఎందుకు ఈ కామెంట్ వాళ్ళు గడ్డి తిన్నారని నువ్వు గడ్డి తింటావా? గడ్డని కాదన్న. ఇప్పుడు లైకులు ఏమో మనకి 100 లైకులు వచ్చేది, కామెంట్లు 2000 కామెంట్లు. ఒక సెలబ్రిటీకి అన్ని రాకపోయేది. ఏం చేసిన ఇప్పుడు అట్లా నేను తగ్గించేసి మొత్తం తగ్గిపోయినాయి కామెంట్లు. ఎందుకు ఈ కామెంట్ ఒక కామెడీ చేసినప్పుడు ఎవరు కామెంట్లకు భయపడతలేరు, ఎందుకు నా వల్లనే. అలాంటి బ్యాడ్ కామెంట్ కామెడీ చేసినారు ఒక్కడే, నా ప్లేస్ వేరే ఒకటి సచ్ అయిపోతాడు ఆ కామెంట్లకి. అలాంటి కామెంట్లకు భరించి అలాంటి కామెంట్లు నేను కామెడీ చేసుకుంటా, రీల్స్ చేసుకుంటా చాలా మందికి ఎంకరేజ్ చేసిన. ఇప్పుడు ఎవరు కామెంట్లు కానీ అమ్మాయి గిట్ట భయపడరు, లైట్ తీసుకుంటారు. అప్పుడు కామెంట్ బాక్స్ బంద్ చేసుకునేది. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బ్యాడ్ కామెంట్ రాని ఎక్కువగా అమ్మాయిలు తిడతారంట కదా. అంటే ఇంతకుముందు జెంట్స్ తిట్టేది, ఇప్పుడు అమ్మాయిలు కూడా తిడుతున్నారు అన్న. ఎందుకని అమ్మాయిలు లేడీస్ ఎందుకు ఎక్కువ తిడతా అంటే వాళ్ళు ఇట్లా అన్న అల్ల పెట్టుకో గుర్రా నన్ను లేడీస్ బి ఏమంటే వాళ్ళకి సరదా అంటే టైం పాస్. మరి ఫోన్లు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేస్తారు, ఫోన్లు వాళ్ళకి నంబర్లు ఎట్లా మేలేమా నంబర్లు అంటే ఫోన్లు చేసి అమ్మాయిలు ఇట్లా అన్న ఇట్లా కొంతమంది మంచిగా చేస్తారు. అన్న నన్ను ఒకటి ఇట్లా కాలేజీలో తిడతాడు వాడిని తిట్టానని. అరే నేనేం తిడతాను, నీకు ఏమంటే పోయి ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇచ్చుకో, నాకు చెప్తే నేనేమో సార్నా లేకపోతే అట్లా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.